రాష్ట్రానికి పట్టిన వైకాపా పీడను వదిలించుకునేందుకు ప్రజలంతా కలిసి రావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామం నుండి ఆయన ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ప్రజల వద్దకే ఆలపాటి నినాదంతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజా, జగన్ పాలనలో అరాచకాలు, అవినీతి, వ్యవస్థల నిర్వీర్యం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కులతత్వం, మతతత్వం, ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యేలు దాకా సంక్షేమ ముసుగులో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం స్వచ్ఛమైన పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తోందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరని, అందుకే ఈ ప్రభుత్వాన్ని దింపేందుకు పోరాడుతున్నట్లు తెలిపారు. ఈ రోజున ఈ పాలనకి చరమగీతం పాడాలనేదే మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చెప్పేది ఎక్కువ మాటలు, చేసేది శూన్యం. ఎందుకంటే ఏ గ్రామంలో తీసుకున్నా కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇచ్చిన హామీలు వట్టి నీటి మూటలుగా మారిపోయినటువంటి సందర్భంలో ప్రజలకి మేలు చేశామని సంక్షేమ ముసుగులో పేదవాడికి అందాల్సినటువంటి నిధుల్ని అవినీతిమయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. ఇదే సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఏర్పడిన తర్వాత ప్రజలకి ఏం చేయాలి, ఏం చేస్తే సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు నడవగలుగుతారు, రాజకీయాలంటే అపహాస్యానికి గురయ్యే సందర్భంలో, నాయకులంటే అవినీతికి ఆలవాలం అయిపోయారు అనే భావన ఏర్పడిన సందర్భంలో ఒక స్వచ్ఛమైనటువంటి పాలనని, పారదర్శకతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడమే కాకుండా వచ్చిన తర్వాత ఏమి చేస్తామనేది ముందుగా చెప్పినటువంటి మేనిఫెస్టోని